చంద్రబాబు గారికి వ్యతిరేకంగా కూడా ఈనాడులో మొదట్లో కార్టూన్ వచ్చింది కదా. ఒకటిలో చాలా వచ్చింది ఆ కార్టూను. ఏమని ఇల్లరికంలో ఉంది మజా అని ఒక నెలలోనే ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తే వస్తున్నాను అనగానే రామోజీరావు గారు ఫస్ట్లో రామోజీరావు గారికి ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు, ఎందుకంటే ఏ భావజాలానికి వ్యతిరేకంగా అయితే ఈ పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిందో దాన్ని నడపడానికి అటువంటి వ్యవస్థలు మనకి తీసుకురాకూడదు అని ఉన్నారు. కానీ ఆయన మధ్యలో ఆయనకు ఉండేటటువంటి వీక్నెస్ అంటే వేరే విధంగా కాదు. మనం పోయి నమస్కారాలు పెట్టి మరి ఈయన ఏం చేసేవాడో ఈయన ఏదైనా చేయగలడు కదా. సో నమస్కారాలు పెట్టుంటాడు, లేకపోతే ఆయనకి ఒక్కొక్కరు ఒక్కొక్క వీక్నెస్ మనం అప్పట్లో ఒక ఆఫీసర్ ఏసీబీ వాళ్ళకి ఈయన పట్టించడం మీద కూడా కార్టూన్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి కదా. ఎవరు చంద్రబాబు ఒక ఆఫీసులో పార్టీ ఆఫీసులో ఒక లేడీ వచ్చి 10,000 తీసుకుని వచ్చి అయితే అప్పుడు పట్టుబడింది. 10,000 తీసుకుని ఎందుకు 10,000 తీసుకుంటే చంద్రబాబుకి కనుక 10,000 ఇస్తే మా అబ్బాయికి ఉద్యోగం వస్తుందని చెప్పారని మా ఊళ్ళో చంద్రబాబుకి ఎత్తుకుంటా వచ్చానండి అని చెప్తే పట్టుకుంటే అప్పుడు రామోజీరావు గారి కార్టూన్ ఏంటంటే, రేపు పిచ్చిదానిలాగా ఉన్నావు, నువ్వు పిచ్చిదానిలాగా ఉన్నావు, 10,000కి ఆయన లొంగుతాడు ఉన్నావా, నువ్వు లక్షనే లేకుండా వచ్చావు నువ్వు అని చెప్పి కార్టూన్ వేశాడు ఆయన. అలా ఉండేది. ఎందుకంటే ఆయనకి ఇష్టం ఉండేది కాదు. ఆయన స్వతహాగా ఉద్యమాన్ని నడపడానికి సహాయం చేసి ముందుకు వెళ్ళాలి, సంఘం బాగుపడాలని మంచి ఉద్దేశంతో రామోజీరావు గారు ప్రయత్నం చేసినటువంటి విషయం వాస్తవం. తర్వాత చెప్పానే, మనిషి నమస్కారం పెట్టి అన్నం పెడితే రామోజీరావు గారి దగ్గరికి నేను 2-3 సార్లు వెళ్ళి కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఆర్గ్యుమెంట్ నాదైతేనే డైరెక్ట్ ఆర్గ్యుమెంట్. ఆయన ఏదో కార్టూన్ అయిపోతే ట్యాంక్ బండి మీద విగ్రహాలకి రామారావు గారు బాగుంది, మంచి కార్యక్రమం కదండి అంటే నీకేం తెలుసు అన్నారు. అలానే ₹2 బియ్యం సంబంధించిన విషయంలో కూడా నేను ఆర్గ్యుమెంట్ చేయాల్సి వచ్చింది ఆయనకి. ఓకే, నేను ఆర్గ్యుమెంటింగ్ లాగా ఉండేది, నాకు మనసులో ఏమి ఉండేది, ఆయన చాలా గౌరవం ఉండేది నాకు. కానీ ఆర్గ్యుమెంటును స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేది. అట్లనే రామారావు గారితో కూడా మొహం మీద మాట్లాడటం అనేది నాకు సహజంగా జరిగేది. అండ్ మీరు ఆ తర్వాత రోజుల్లో రామోజీరావు మీరు దూరం అయిపోయారు, చంద్రబాబు గారు బాగా దగ్గర అయిపోయారా? మన మాట వినలే అనుకుంటారు. మధ్యలో ఒకసారి ఎన్టీ రామారావు గారు బాలకృష్ణని వారసుడిగా అనౌన్స్ చేశారు మదనపల్లిలో ఉండగానే. అక్కడ వెంటనే పొద్దున్నే 4 గంటలకి మీటింగ్, ఎక్కడ అబిడ్స్ ఇంట్లో మీటింగ్. ఎవరు చంద్రబాబు, ఉపేంద్ర పొద్దున్నే వచ్చేస్తారు. పొద్దున్నే వచ్చి ఏంటంటే కొంపలంటికి పోతే మీరు అట్లా అనౌన్స్ చేయకూడదు రాజకీయాల్లో అని చెప్పి ఆయన చేత విత్డ్రా చేసి మాట్లాడారు. ఓహో నిజమే కావాలనుకుంటాడు పాప, అది అంతే భయం.